Ever since I've learned about golden milk, I haven't been able to stop drinking it. I ordered one of these in a cafe not long ago and it cost me $8. I couldn't believe it. Yet I made this one at home for less than $1 and you can too. And I can promise you this, guys, this one's gonna taste way better than that one you'll get in the cafe. In case you didn't know, golden milk is also known as turmeric milk and it's full of powerful antioxidants. That's perfect for this time of year. It helps you sleep at night if you have insomnia, but heck, I just drink it because it tastes so dang good. So let's make our... I'm going to add half a teaspoon of turmeric, and basically it's half a teaspoon of turmeric per serving. Now I'm going to add... అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఎక్కువగా మనం పాటలు పాడే వారికి ఏంటంటే వాయిస్ అనేది మంచి కంఫర్టబుల్గా ఉన్నప్పుడే మనం ఏ పాట అయినా పాడగలుగుతాం. సో మనం చాలా రోజులుగా ఈ మ్యూజిక్ గురించి చాలా విషయాలు అనేవి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. చాలా కంఫర్టబుల్గా పాడగలగడానికి కొన్ని చిట్కాట్స్ అనేవి ఇవన్నీ తెలుసుకుంటూ మనం మన వాయిస్ని ఎలా ఉంచుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ విషయాలని మనం మాట్లాడుతున్నప్పుడు మనకి ఎక్కువగా వస్తున్న కామెంట్స్ ఏంటంటే పాడుతున్నప్పుడు గొంతు నొప్పిగా ఉందని, గొంతు కంఫర్టబుల్గా పాడలేకపోతున్నామని, కొంచెం పాడగానే గొంతు నొప్పి వస్తుందని, లేదా క్రాక్ లాగా వస్తుంది అంటే విషయాలు అనేవి మన కామెంట్లో వస్తున్నాయి అనమాట. ఎక్కువ గొంతుకు సంబంధించిన ఇటువంటి ఇబ్బందులు పాడేటప్పుడు ఇబ్బంది పడుతున్నాం అనేసి ఇప్పటికీ మనకి ఇటువంటి విషయాల గురించి కామెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పటికే చాలా విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈ రోజు కూడా మన గొంతుని మంచిగా మనం సరి చేసుకోవడానికి, గొంతు నొప్పి ఉన్న వారికి, పాడేటప్పుడు గొంతు నొప్పి వస్తున్న వారికి ఒక చిన్న చిట్కా, ఒక మంచి మన హోమ్ మేడ్ చిట్కా అయితే ఈరోజు తీసుకొచ్చా. సో ఇది మీకు మన బేసిక్గా పాటలు పాడే మనకి ఇది టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా మ్యూజిక్లో ఉండి పాటలు పాడుతూ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండి పాడేవాళ్ళు ఉంటే సో ఈ చిట్కా అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి బిలీవర్స్ దగ్గరికి, మనలాగా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి, మ్యూజిక్ నేర్చుకుంటూ సంగీతంలో రాణించగలగాలని ఆశ ఉన్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది. సో మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇటువంటి ఈ వీడియో రికమెండ్ అవుద్ది. సో దాని ద్వారా వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది, చాలా తెలుసుకుంటారు కాబట్టి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి మరిన్ని మంచి లెర్నింగ్ వీడియోస్, మనం మీకు ఉపయోగపడే వీడియోస్ అనేవి మనం చేస్తూ ఉంటాం కాబట్టి సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనకి గొంతు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. సో ఈ గొంతు నొప్పి అనేది మనకి బేసిక్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా ఎలర్జీ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానివ్వండి, సో ఇటువంటి వాటి ద్వారా మనకి గొంతు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ గొంతు నొప్పి తగ్గడానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం. సో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక అర టీ స్పూన్, ఓకేనా, ఒక అర టీ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, మనకు తెలుసు కదా, మన ఇంట్లో గల్లుప్పు కూడా ఉంటుంది, పచ్చళ్ళు వీటి వాడతాం కదా. సో ఒక అర టీ స్పూన్ గల్లుప్పు తీసుకొని కలిపేసి పాలతో కలిపిన ఆ గోరువెచ్చని నీళ్ళని రోజుకి ఒక 2-3 సార్లు గార్గిలింగ్ చేయండి, ఓకేనా. మనకున్న ఆ గొంతు నొప్పి తగ్గడానికి ఆ గోరువెచ్చని నీళ్ళలో ఒక అర టీ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకొని, గల్లుప్పు వేసుకొని రోజుకి ఒక 2-3 సార్లు మీరు గార్గిలింగ్ చేయండి. చాలా వరకు అయితే రిలీఫ్ ఉంటుంది. సో అలాగే ఈ హాట్ వాటర్తోనే ఆపేయకుండా మనకి గొంతు నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. మీరు రోజు వాటర్ ఎక్కువగా తాగుతుండండి. అలాగే వాటర్ ఎక్కువ తాగుతూ వేడి వేడి సూప్స్ కానివ్వండి, హాట్ వాటర్ కానివ్వండి, ఇవి ఎక్కువగా తాగుతూ ఉండండి. అలాగే సొంటి మిరియాల టీ ఉంటుంది కదా, ఈ సూప్స్ ఇటువంటివి అనేవి గోరువెచ్చగా కాదు, కొంచెం మంచిగా వేడి తగిలేటట్టుగానే తీసుకున్నాం. ఎందుకంటే ఆ వేడి మనకు తగిలినప్పుడు త్వరగా మనం రికవర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో సూప్స్ కానివ్వండి, వేడి టీలు కానీ, హాట్ వాటర్ కానీ మీరు ఇటువంటివి తీసుకుంటూ ఉండండి. ఈ సూప్స్, ఈ హాట్ వాటర్, ఈ సొంటి మిరియాల టీ కానీ ఇటువంటి వేడి అన్నీ కూడా మనకు చాలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే టర్మరెంట్ మిల్క్ గ్లాస్ పాలల్లో పసుపు వేసి, అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా, సో దీంట్లోనే సొంటి పొడి తెలుసు కదా మీకు, మన ఇళ్ళల్లో ఉంటుంది. సొంటి పొడి ఒక అర టీ స్పూను, మిరియాల పొడి ఒక పావు స్పూన్. సో వీటన్నిటిని కూడా సో ముందుగానే చెప్పే కదా, ఒక గ్లాస్ పాలలో ఇవన్నీ వేసుకోవాలి. మిరియాల పొడి మాత్రం ఒక పావు స్పూన్ మాత్రమే వేసుకోండి, పావు స్పూన్, ఎందుకంటే అది కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి పావు స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా మరిగించుకోండి పాలల్లో, ఓకేనా. పాలలో వీటన్నిటిని వేసుకొని బాగా మరిగించండి. అవన్నీ లోపలికి దిగి మంచిగా వెంకి అదంతా కూడా పాలకు మంచిగా పట్టే విధంగా మంచిగా చక్కగా మరిగించుకోండి వాటిని. సో ఇలాగ మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత దాన్ని మీరు చల్లార్చకుండానే వేడిగానే దాన్ని మీరు తాగండి. ఎందుకంటే వేడిగా అంటే మరీ మన గొంతు తాగిన వెంటనే మన గొంతు కాలిపోయే అంత కాకుండా, అలా అని గోరువెచ్చగా కూడా కాకుండా కొంచెం మన గొంతు తాగగలిగే అంత వేడితో
ఓకేనా? మన గొంతు కోసమే చేస్తున్నాం కాబట్టి, అది తగ్గడానికి చేస్తున్నాం కాబట్టి, కొంచెం వేడివే మనకు తగలాలి కాబట్టి దాన్ని తాగండి. ఓకేనా? ఇలా మీరు ఒక 3 రోజులు చేయండి. 3 రోజులంటే రోజుకి ఒక పూట మాత్రమే. మీరు ఇలాగ 3 రోజులు చేయండి. ఇది మీకు ఒక చక్కని ఔషధంలాగా పనిచేస్తది. ఓకేనా? మంచిగా చాలా చక్కగా త్వరగా రికవరీ అవ్వడానికి, గొంతు నొప్పి త్వరగా పోవడానికి ఉపయోగపడుతది. సో, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం తీసుకునే ఈ పాలని ఎక్కువ సార్లు మీరు తీసుకోకండి. రోజులో ఎక్కువ సార్లు వీటిని అసలు తీసుకోకండి. ఎందుకంటే మనం దీంట్లో ఏస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా మనకి ఘాటుగా ఉండేవి గాబట్టి, ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా కొంచెం ఘాటుగా, మంటగా ఉండేవి గాబట్టి ఎక్కువగా అస్సలు తీసుకోకండి. కేవలం రోజుకి ఒక్క పూట మాత్రమే. ఓకేనా? కేవలం రోజుకి ఒక్క పూట మాత్రమే. అది మీకు ఎప్పుడు కన్వీనియంట్‌గా ఉంటే ఇప్పుడు మీ అనుకూలతను బట్టి ఉదయం అయితే ఉదయం, లేదా పడుకునే ముందైతే పడుకునే ముందు తీసుకోండి. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం తీసుకోకండి మాక్సిమం. ఉదయం గానీ, లేదా రాత్రి పడుకునే ముందు గానీ తీసుకుంటే మీకు దాని ఫలితం అనేది మీకు తెలుస్తది. సో, కాబట్టి మీరు ఉదయం గానీ, పడుకునే ముందు గానీ తీసుకోండి. ఎక్కువగా తీసుకోకండి. కడుపులో మనకి నొప్పి గానీ, మంట గానీ వస్తది ఎక్కువగా తీసుకుంటే. మాక్సిమం ఎంత నొప్పి ఉన్నా గూడా మాక్సిమం ఒక పూట మాత్రమే. ఓకేనా? ఒక గ్లాస్ పాలు ఒక పూట మాత్రమే. సో, ఇవన్నీ ఘాటుండే ఐటెమ్స్ ఏసుకున్నాం గాబట్టి ఎక్కువగా మీరు తీసుకోకుండా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇది మీకు ఎక్సలెంట్‌గా పనిచేస్తది. మంచి ఔషధం ఇది మన గొంతుకి. గొంతు ఎప్పుడు మనకి బాగా నొప్పొచ్చినా, పట్టేసినా నేను చాలా వీడియోస్‌లలో ఎక్కువగా చెప్తూ ఉంటా. హనీ గూడా మన గొంతుని రిపేర్ చేయడానికి, మన వాయిస్‌ని మంచిగా క్లియర్ చేయడానికి, ఎటువంటి గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చినా గూడా దాన్ని మనం త్వరగా కోలుకోవడానికి హనీ చాలా బాగా ఉపయోగపడుతది. తేనె ఓకే. తేనె మనకు చాలా బాగా ఉపయోగపడుతది. చాలా బాగా మనకు పనిచేస్తది. మంచి ఔషధం మీకు తెలుసు. సో, తేనె గూడా ఒక టీ స్పూన్ తేనె గూడా తీసుకోండి. మనకి త్వరగా ఇది గూడా మనకి గొంతుకు చాలా పనిచేస్తది. మనం చెప్తున్న లెసన్స్‌లలో మనం చేస్తున్న వీడియోస్‌లలో ఎక్కువగా మనకి గొంతుకు సంబంధించి వీటి గురించి పాడుతున్నప్పుడు గొంతుకు సంబంధించిన ఇబ్బందులు చాలా పడుతున్నామనేసి చాలామంది కామెంట్స్ చెప్పడం వల్ల, చాలామంది ఈ విషయం గురించి కామెంట్ చేయడం వల్ల గొంతుని రికవరీ చేసుకోవడానికి, వాయిస్‌ని ఎప్పుడు ట్యూనింగ్‌లో ఉంచుకోవడం కోసం ఇటువంటి టిప్స్ ఎక్కువగా చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఈ ఈ మన హోమ్ రెమెడీసే కాకుండా ఇంకా మనం మ్యూజిక్ గురించి చాలా విషయాలు గూడా మన ఛానల్‌లో అయితే మాట్లాడాం. ఒకసారి మీరు మన ఛానల్ చెక్ జేయండి. మనం బేసిక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎలా పాటలు పాడాలి, ఎలా నేర్చుకోవాలి, ఇటువంటి విషయాలు చాలా మాట్లాడాం. సో, ఇది మన వీడియో ఇవాళ. వీడియో మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇటువంటి మంచి లెర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. సో, లైక్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్తే.